స్వతంత్ర భారతదేశ చరిత్రలో కని విని ఎరుగనటువంటి రీతిగా అత్యంత వేగవంతంగా ఒక కార్పొరేట్ సంస్థ నికర ఆదాయాన్ని ఆస్తుల్ని కూడబెట్టడం అనేటువంటిది ఎలా జరిగింది? హిండెన్బర్గ్ రీసెర్చ్ కేవలం 9 సంవత్సరాలలో అదానీ 2000% నికర సంపదను పెంచారు. ఇది మార్కెట్ ఫోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఒకవైపు ఇండియన్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 1.8 రెట్లు పెరిగితే అదానీ నికర సంపద 20 రెట్లు పెరిగింది. ఎలా అన్నది పరిశీలిస్తే 2001 నుంచి 2014 వరకు గుజరాత్ మోడల్, 2014 నుంచి గత 12 సంవత్సరాలుగా నేషనల్ మోడల్. ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మిస్టర్ నరేంద్ర మోడీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు 14 తర్వాత ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు జరిగినటువంటి వృద్ధిని పరిశీలిస్తే ఎలా ఇది సాధ్యమైంది అన్నది మనకు అర్థమవుతుంది. 2009లో కేవలం $3.8 బిలియన్ ఉన్నటువంటి అదానీ నికర సంపద 2022 సమయానికి $120 బిలియన్ పెరగడం. 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటి అని అంటే ఎయిర్పోర్ట్స్ ని ప్రైవేటీకరణ చేయాలని. 6 లాభాల్లో నడుస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ ని పీపీపీలో ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తామని చెప్పి ఒక బిడ్ ని ఫ్లోట్ చేయడం జరిగింది. జిఎంఆర్, జీవీకే, ఫ్రాపోర్ట్ లాంటి ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ నిర్వహణలో అనుభవం ఉన్నటువంటి వారిని కాకుండా సింగిల్ బిడ్డర్ గా 6 ఎయిర్పోర్ట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ కి ఇవ్వడం అనేది జరిగింది. ఎలా జరిగింది అని అంటే ఎలాంటి అనుభవం లేనటువంటి అదానీ గ్రూప్ కి ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మార్చి 6 ఎయిర్పోర్ట్స్ అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గౌహతి, మ్యాంగ్లూర్, త్రివేంద్రం ఇవ్వటం జరిగింది. ఆ తరువాత బాంబే ఎయిర్పోర్ట్, ఆ తర్వాత నవీ ముంబై ఎయిర్పోర్ట్, ఇప్పుడు 8 ఎయిర్పోర్ట్లు నడిపిస్తూ 25% ఎయిర్ ట్రాఫిక్ ఒక ఈ ప్రైవేట్ కంపెనీ అదానీ కంపెనీలో ఉండడమే కాకుండా 33% ఎయిర్ కార్గో హ్యాండిల్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ పరంపర అలా ఆగకుండా 2001-2014 మధ్య ఒక ప్రైవేట్ సీపోర్ట్, ముంద్రా సీపోర్ట్ ని ఈ అదానీ గ్రూప్ కి ఇవ్వటం జరిగింది. ఒక చిన్న పోర్టు ఆ 14 సంవత్సరాల్లో ఎక్స్పోనెన్షియల్ గా, అంటే అఖండంగా విస్తృతం చెంది ఈ రోజు అత్యంత హైయెస్ట్ ట్రాఫిక్ ఆపరేటెడ్ ప్రైవేట్ పోర్టుగా ఈ ముంద్రా పోర్టు నిలవడం జరిగింది. అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ పరంపర 2014లో ఒడిశాలోని ధమ్రా సీపోర్టు, ఆ తర్వాత 2015లో తమిళనాడులోని కట్టుపల్లి పోర్టు, కేరళలోని విళింగం పోర్టు, ఆ తర్వాత 2020లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టు, 2021లో ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్టు. ఈ విధంగా ఒకవైపు అరేబియా సముద్రం, ఇటువైపు బంగాళాఖాతం, అన్ని వైపులా కూడా పోర్టులు విస్తరించడం అనేది ఒకటైతే, ఇంకొక ప్యాటర్న్ కూడా జరిగింది. ఏ విధంగా అంటే గౌరవ ప్రధానమంత్రి అఫీషియల్ విజిట్స్ డిఫరెంట్ కంట్రీస్ కు వెళ్తారు. ముందు రోజు అక్కడ ఉన్నటువంటి విదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రులతో, మంత్రులతో భేటీలు అయ్యి రకరకాల అఫీషియల్ యాక్టివిటీస్ చేస్తారు. ఆ తర్వాత రోజు అదానీ గ్రూప్ కి సంబంధించి గౌతమ్ అదానీ కోసం కొన్ని కాంట్రాక్టులు సైన్ చేస్తారు. అందులో భాగంగా 2023లో ఇజ్రాయెల్లో హైఫా సీపోర్ట్ తీసుకోవడం, 2024లో శ్రీలంకలోని వెస్ట్ కొలంబో సీపోర్ట్ తీసుకోవడం, ఆ తర్వాత ఈ ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లే కాకుండా ఎలక్ట్రిసిటీ రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో బొగ్గు ఆధారిత విద్యుత్ శక్తితో పాటు గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్, విండ్ ఎనర్జీని కూడా మోనోపోలీగా చేసుకోవడం అనేది మరొక వైపు. ప్రధానమంత్రి గారు ముందు రోజు ఆస్ట్రేలియా వెళ్తారు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ తో వాళ్ళతో మాట్లాడతారు. రెండవ రోజు కార్మిషియల్ కోల్ మైన్ కాంట్రాక్ట్ అదానీకి సైన్ చేయడం జరుగుతుంది. ఈ అదానీ బొగ్గుని అత్యధికంగా దిగుమతి చేసుకునేటువంటి లైసెన్సే కాకుండా విదేశంలో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ బొగ్గు మైన్ కూడా లీజుకు తీసుకోవడం అనేది జరిగింది. దీని నుంచి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం, అందులో భాగంగా జార్ఖండ్ లోని గొడ్డాలో ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ శక్తి ఎవరికి అమ్ముతారు అని అంటే పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కు అమ్ముతారు. బంగ్లాదేశ్ లో ఫండమెంటల్ రైట్స్ ఏమైపోయినాయి, మత స్వేచ్ఛ లేదు, హిందువుల్ని వేధిస్తున్నారు అని పైకి ఆర్ఎస్ఎస్, బీజేపీ, దీని అనుబంధంగా ఉన్నటువంటి జనసేన లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అరుస్తారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం
స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి. కానీ లోపల లోపాయికారిగా వీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చుకుని జార్ఖండ్ లో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తుని బంగ్లాదేశ్ కు అమ్ముతారు. అది కూడా 3 రెట్లు అధికంగా, బయట దొరికే విద్యుత్తుకి 3 రెట్లు అధికంగా. అంటే బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ BPDC ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 25 సంవత్సరాలకు చేసుకుంది. ఆ రేటు బయట దొరికే రేటు కంటే 3 రెట్లు ఎక్కువ. ఈ విషయం సుప్రీంకోర్టు విచారణలో కూడా వచ్చింది. అదే విధంగా పిన్ పాయింట్ బీహార్ లో కూడా ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదాని గ్రీన్ ఎనర్జీ కింద గుజరాత్ లోని కావడా, కచ్ ఏరియాలో కావడాలో వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్, విండ్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 71,000 ఎకరాలు ఇవ్వాలి అని ప్రతిపాదించి గుజరాత్ ప్రభుత్వం 60,000 ఎకరాలు అదాని గ్రీన్ ఎనర్జీకి ఇవ్వడం జరిగింది. 45,000 కోట్ల కాంట్రాక్టు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అంశంలో బ్రైబ్స్ ఇచ్చారు ఇండియన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్స్ కి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ అమెరికాలో ఇతన్ని ఇండిక్ట్ చేస్తూ ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అదాని అక్కడి నుంచి తప్పించుకోవడానికి కొన్ని $1 మిలియన్ మేము ఇన్వెస్ట్ చేస్తాము అమెరికాలో అని వారితో నెగోషియేట్ చేసుకున్నారు. అంటే ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ పార్క్ లో అవినీతి జరిగిందని బయటున్న దేశం ఇండిక్ట్ చేస్తే ఇక్కడ ఏ రకమైనటువంటి విచారణ గాని, ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్రం గాని కేంద్ర ప్రభుత్వాలు గాని చేయలేదు. అదే విధంగా మరొక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏంటంటే మహారాష్ట్ర 1600 మెగావాట్స్ థర్మల్ తోను 5,000 మెగావాట్స్ సోలార్ తోను డెవలప్ చేసే విధంగా ఒక కంబైన్డ్ ప్రాజెక్టు వీరికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా 25 సంవత్సరాలు PPAs, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవటమే కాకుండా ఈ ప్రాజెక్టు అదానీ గ్రూప్ కు రావడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్, అక్కడ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది, వాళ్ళు అనేక మార్లు అనేక రూల్స్, రెగ్యులేషన్స్ మార్చడమే కాకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సంబంధించిన ఆర్టికల్ 14 ని కూడా మెడిల్ చేసి సెన్సిటివ్ ఏరియాస్ అనేటువంటి వెస్టర్న్ ఘాట్స్ లో కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేటువంటిది ఇచ్చేసి వీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది ప్రభుత్వం. అక్కడ MSEDCL ద్వారా 60,000 కోట్లు కాంట్రాక్ట్ వర్క్స్ ఈ అదానీ గ్రూప్ కి పొందడం మహారాష్ట్రలో. ఇంకా ఎన్ని విధాలుగా ఈ అదానీ గ్రూప్ కి సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క నికర సంపదని, ఆస్తుల్ని ఒక రాజకీయ మద్దతుతో పెంచుకుంటూ వెళ్లారు అని అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 29 మే 2026 యాంటీ మోనోపొలీ క్లాజ్ ని ఎత్తివేయటం జరిగింది. వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంచుమించు 20,000 కోట్లతో ఇప్పుడున్నటువంటి గిడ్డంగులు, ఆహార ధాన్యాలు దాచటానికి వాడేటువంటి ట్రెడిషనల్ గోడౌన్స్ పద్ధతి నుంచి స్టీల్ సైలోస్ గా వాటిని కన్వర్ట్ చేసి కొత్తగా నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి బిడ్ పిలిచి అదానీ అండ్ లీప్ ఇండియా కలిసి 16,500 కోట్ల కాంట్రాక్ట్స్ ఈ FCI ద్వారా పొందడం జరిగింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్ట్స్ కేసెస్ పెట్టిన తర్వాత షేర్స్ పడిపోతే దానిని మళ్ళీ తిరిగి లేపడానికి ఎక్కడక్కడ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తే నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పూనుకుని LIC నుంచి షేర్స్ ఇప్పించడం జరిగింది. గతంలోనూ తర్వాత కలిపి 36,000 కోట్లు సామాన్య పేద మధ్య తరగతి దాచుకున్నటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బుల్ని వీళ్ళు 36,000 కోట్లు డైవర్ట్ చేసి అదానీ కంపెనీస్ లో షేర్స్ గా పెట్టడం జరిగింది. ఈ విధంగా సివిల్ యాక్టివిటీస్, పోర్ట్స్, సీ పోర్ట్స్, విద్యుత్ శక్తి ఉత్పత్తి, LIC ప్రీమియం లాంటివే కాకుండా డిఫెన్స్ రంగంలో కూడా వెళ్లి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎల్బిట్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ తో జాయింట్ వెంచర్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి 6,000 కోట్లు కాంట్రాక్ట్స్ తీసుకోవటం. అక్కడతో ఆగకుండా ఒకవైపు ఆస్తులు 1,000% పెరిగిపోతూ ఉన్నాయి, రాజకీయ పలుకుబడి ఉంది, పూర్తి స్థాయి మద్దతు కేంద్ర ప్రభుత్వమే కాదు, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వాలే కాదు, ఇతర ప్రభుత్వాల నుంచి కూడా దొరుకుతూ ఉన్నాయి. అయినా కూడా ఇంకా ఏ రంగంలో ప్రవేశించాలని ఆలోచించినప్పుడు మీడియా రంగం అన్నది అవసరమని బాగా పాపులర్ గా ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ NDTVని ఎక్వైర్ చేయాలనేటువంటి ఆలోచన చేయటం, దానిని అదానీ గ్రూప్ కి అమ్మేయాలి అని ఒత్తిడి చేస్తున్న క్రమంలో వారు అనేక విధాలుగా దాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ NDTV నడిపిస్తున్నటువంటి వారు. కానీ వారి ప్రయత్నం ఏదీ కూడా సక్సెస్ కాలేకపోయింది. కోర్టును ఆశ్రయించినా కూడా న్యాయం దొరకలేకపోయింది. ఆ సమయంలో అదానీ గ్రూప్ NDTVని, మీడియాని కూడా ఎక్వైర్ చేసుకుని పాజిటివ్ గా చేస్తున్న పనులన్నింటినీ కూడా ప్రచారం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా మీడియాని వాడుకోవటం జరిగింది. ఇది ఒక వైపు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అపోజిషన్ లేదు. ఎందువల్ల అంటే
28 రాష్ట్రాల్లో మిగిలినటువంటి చోట బీజేపీకి అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ పూర్తిగా బీజేపీతో కలిసి నడుస్తూ ఉన్నాయి. అన్ని అంశాలలోనూ మద్దతునిస్తూ వారు చేయి కలిపి కొన్ని బహిరంగంగా కొన్ని అంతర్గతంగా చేస్తున్నది మనం చూస్తున్నాం. అందులో భాగంగా అదానీ డేటా సెంటర్ అనేటువంటి ఒక ప్రపోజల్ 2014-19లో మొదలైంది. ఆ తర్వాత 19-24 వైఎస్ఆర్సీపీ సమయంలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు అదానికి ఇవ్వడం జరిగింది, గంగవరం పోర్టు అదానికి 19-24 మధ్య ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024 తర్వాత అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అత్యంత విలువైన కోట్ల విలువ చేసేటువంటి భూమి 480 ఎకరాలు ఈ అదానీ గ్రూపుకి ఇవ్వడమే కాకుండా 22,000 కోట్లు మనమందరము చెల్లించినటువంటి ట్యాక్సెస్ డబ్బు సబ్సిడీగా అదానీ డేటా సెంటర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం అనేటువంటిది మరొక చర్య. ఇలాంటి వృద్ధి, ఇలాంటి ఎదుగుదల నభూతు భవిష్యత్. ఈ రకమైనటువంటి మార్కెట్లో కార్పొరేట్ సంస్థలు ఎదిగిన విధానాన్ని అమెరికాలోని రాక్ ఫెల్లర్ వండర్బిల్ట్స్ తోటి పోలుస్తూ ఉంటారు. రాక్ ఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్ 90% ఆఫ్ ది మార్కెట్ ని అమెరికాలో చేజిక్కించుకున్నటువంటి సమయంలో యాంటీ ట్రస్ట్ మూవ్స్ తెచ్చి మోనోపోలీని 1911లోనే బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత వండర్బిల్ట్స్ రైల్ మోనోపోలీని స్టేట్ లెజిస్లేచర్స్ యాంటీ ట్రస్ట్ ద్వారా బ్రేక్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికాలో కేసులు పెట్టి లంచం ఇచ్చారు, అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగినాయి అని చెప్తున్నా కూడా ఏ రకమైనటువంటి ఇండిక్ట్మెంట్స్ ఇక్కడ జరగలేదు. పైగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్చేసి రాజకీయ మద్దతుతో, ప్రభుత్వ మద్దతుతో ఈ అడానీ కంపెనీని పైకి లేపి 1,000 కోట్ల కాంట్రాక్ట్స్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు కూడా ఇచ్చేశారు అనేటువంటి విమర్శ వస్తూ ఉంటే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మేము అంతా కూడా సవ్యంగానే చేశాము, ఎక్కడా కూడా వైలేట్ చేయలేదు, సిస్టమ్స్ అన్ని పాటించే చేశామని డిఫెన్స్ చెప్తూ ఉన్నాయి. మరొక వైపు ఈ రకంగా ఇవ్వడం వల్ల జాబ్స్ పెరుగుతాయి కదా, అదానీ కంపెనీ రిస్క్ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ కాంట్రాక్టులు వస్తున్నాయి అనేటువంటి అంశం కూడా చెప్తున్నారు. ఎక్కడుంది రిస్క్? 6 ఎయిర్పోర్ట్లు ఒక్కసారిగా సింగిల్ బిడ్డర్ గా అదానిని ఐడెంటిఫై చేసి ఇచ్చారు. అహ్మదాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ లాభాల్లో నడుస్తూ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ కి బిడ్ వేయడంలో రిస్క్ ఉందా? లాభాల్లో నడుస్తున్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ని పీపీపీలో ప్రైవేటైజ్ చేసి తీసుకుంటే అక్కడ రిస్క్ ఎక్కడుంది? మరొక వైపు ఈ సీపోర్ట్స్ కూడా తీసుకున్నటువంటి సందర్భంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి అని అనడానికి పబ్లిక్ యాక్టివిటీస్ జరిగేటువంటి ప్రతి చోట కూడా జాబ్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఉన్నటువంటి జాబ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ని వీళ్ళు టేక్ ఓవర్ చేసి అక్కడ జాబ్స్ ఇచ్చామని చెప్పుకోవడం ఒక సైడ్ కనిపిస్తుంది. మరొక వైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటైజ్ చేయడం ద్వారా ఉద్యోగాలు కోల్పోవటం అనేటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పేదలైనటువంటి ఓసీలు, వారికి వచ్చేటువంటి కోటాల ద్వారా వచ్చే ఉద్యోగాలన్నీ కూడా పబ్లిక్ కాస్త ప్రైవేట్ అయినప్పుడు కోల్పోవటం జరుగుతుంది తప్ప కొత్తగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపించదు. మార్కెట్ లో అనేక కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, అంబానీ, టాటా, బిర్లా, ఇట్లా వీరంతా కూడా మార్కెట్ డిస్రప్షన్స్, అంటే ఉదాహరణకి జియో తీసుకొని రావడం ద్వారా అక్కడ కొన్ని అట్రాక్టివ్ ప్లాన్స్ తేవడం ద్వారా మిగిలినటువంటి సంస్థలు ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని వాళ్ళు ఎదగడం అనేది ఒకవైపు జరిగితే, ఇక్కడ అదానీ గ్రూప్ ఎదగడం, గౌతమ్ అదానీ ఎదగడం అన్నది ఎలా జరిగింది అంటే పబ్లిక్ అసెట్స్ ని, ల్యాండ్స్ ని, పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఇస్తూ, కాంట్రాక్ట్స్ ఇస్తూ, ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కి వారికి అనుగుణంగా వారు పొందే విధంగా మారుస్తూ ఒక క్రోనీ క్యాపిటలిజం, అంటే ఒక క్యాపిటలిస్ట్ కి ఆశ్రిత పక్షపాతాన్ని చూపిస్తూ వారికి కావలసినట్టుగా అనువుగా అన్ని అవసరాలు సమకూర్చే విధంగా చేయడం అనేటువంటిది ఒక క్రోనీ క్యాపిటలిజం ద్వారా అదానిని పెంచడం, అది కూడా 2000% 10 సంవత్సరాల్లోనే నికర సంపద పెరిగే విధంగా పెంచడం అనేటువంటిది ప్యూర్లీ ప్రభుత్వ మద్దతుతో, రాజకీయ అండతో జరుగుతుంది అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఒకవైపు ఏమో సామాన్యులు, మధ్యతరగతి, పేదలు ఉన్నటువంటి ఆస్తులు కోల్పోతూ ఉన్నారు, అప్పుల పాలైపోతూ ఉన్నారు, వాళ్ళ దగ్గర సేవింగ్స్, పొదుపులు లేక కొత్త కొత్త ఆస్తులు సంపాదించుకోలేక ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ, వేల కోట్లు సంపాదన అనేది ఒక్క కార్పొరేట్ సంస్థకే, ఒక్క అడానీ అండ్ హిస్ గ్రూప్ కే రావటం అనేది
ఏ విధంగా అవినీతి లేనటువంటి పాలన. సాధారణంగా ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పేదలకు దొరుకుతుంది, వాళ్ళని మనం బెనిఫిషరీస్ అంటాం. కానీ రూల్స్ మార్చేసి ఎలాంటి పోటీ లేకుండా ఒక ఆశ్రిత పక్షపాతంతో ముడుపుల కోసం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని బిగ్గెస్ట్ బెనిఫిషరీగా చేయటం అనేటువంటిది చరిత్రలో మనం ఎప్పుడు చూడలేదు. పేదలు బెనిఫిషియరీస్ గా ఉండాల్సినటువంటి సంక్షేమ ప్రభుత్వంలో ఒక అదానీ బిగ్గెస్ట్ బెనిఫిషరీగా ఉంటే ఇది సామాన్యుల కోసం అవినీతి లేనటువంటి పాలన కింద చూడగలుగుతామా? ఏపీలోనేమో ది హానరబుల్ సీఎం సిబిఎన్ గారు ఏం చెప్తారంటే, సంపద సృష్టిస్తాను, అది నాకే చేతనవుతుంది. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా అని ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడం, ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేటైజ్ చేయడం, ఎలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాంటి వాటి మీద బడ్జెట్లు కేటాయించకపోవడం జరుగుతూ ఉంటే, దేశంలో ఉద్యోగాలు ఇస్తామని 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున మేము యూత్ కి ఇస్తామని చెప్తూ స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 10 నుంచి 15 లక్షలు వేస్తామని చెప్తూ चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाए. పేదరికాన్ని నిర్మూలిస్తాం, పేదలకు ఆస్తులు ఇస్తాం, అంతస్తులు ఇస్తాం, అవకాశాలు ఇస్తామని చెప్పి ఉన్నవి కూడా కోల్పోతున్న పరిస్థితిలో అధిక జనం ఆలోచించాలి ఎలాంటి పార్టీలకు మనం ఓట్లు వేశాము. ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి గుంపుగా ఒక గుంపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వీళ్ళు కార్పొరేట్ సంస్థలకు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి మేము 99 పైసలకే ఎకరం కాదు ఎన్ని ఎకరాలైనా భూములు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఈ రాష్ట్రంలో చదువుకుని ఎదిగి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్న ఒక ఇంజనీర్ కో, ఒక MBA గ్రాడ్యుయేట్ కో కనీసం 10 సెంట్లు స్థలం ఇచ్చింది లేదు, ఒక అర్ధ ఎకర ఒక ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆస్తులు దోచిపెట్టడం, భూములు దోచిపెట్టడం ఈ గుంపు పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళారా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటువంటి పార్టీలుగా ప్రభుత్వ ధనాన్ని, ఆస్తుల్ని, కాంట్రాక్ట్స్ ని వాడు కట్టబెడుతూ ఉన్నారు. అందుకే అధిక జనం ఆలోచించాలి, మన ఓటు ఎవరికి వేసాం? ఈ గుంపు పార్టీలకు, పెట్టుబడిదారి వర్గాల పార్టీలకు వేయడం ద్వారా వారికి దోచిపెడతారు తప్ప పేదలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేది లేదు. ఎక్కడైనా ఒక స్టార్టప్ కంపెనీకో, ఒక స్వయం ఉపాధికో 1 రూపాయి సబ్సిడీ లోన్ ఇచ్చింది లేదు, భూమి ఇచ్చింది లేదు. కానీ 99 పైసలకే ఎకరాలు భూములు పెట్టుబడిదారులకు, కార్పొరేట్స్ కు ఇచ్చేస్తున్నారు. అందుకే రాబోయే ఎన్నికలైనా మన ఓటు మన నాయకత్వానికి వేసుకుందాం. మన ఓటు ద్వారా మనం ఎలా అధికారంలోకి రావాలి అనే ఆలోచన చేయండి, చర్చ చేయండి, అధికారంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కౌర్.